ఫుట్బాల్ ప్రపంచ కప్ రసవత్రంగా సాగుతుంది. నాకౌట్ మ్యాచ్లో పోర్చుగల్ 2-1తో నెగ్గి ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. 2018లో ఫైనల్ చేరి గత పర్యాయం 3వ స్థానం సాధించిన క్రొయేషియాకు ఈసారి గుండెకోత తప్పలేదు. ఓటమే జీర్ణించుకోలేనిదంటే ఓడిన తీరు ఆ జట్టును మరింత బాధించేదే. 90 నిమిషాల ఆటలో స్కోరు 1-1తో సమం కాగా ఇంజురీ టైంలో రామోస్ అద్భుతమైన హెడర్తో పోర్చుగల్కు గెలుపు గోల్ అందించాడు. క్రొయేషియా అభిమానులు మైదానంలోకి బాటిళ్లు పడేసి నినాదాలు చేశారు. కానీ చేసేదేమీ లేక క్రొయేషియా ఆటగాళ్లు కన్నీళ్లతో మైదానాన్ని వీడారు. ఇక క్రిస్టియానో రొనాల్డో చెలరేగాడు. క్రొయేషియాతో రౌండ్ 32 మ్యాచ్లో పెనాల్టీ కిక్ను పొరపాటు లేకుండా గోల్ పోస్ట్లోకి కొట్టిన 41 ఏళ్ల రొనాల్డో స్కోర్ సమం చేసేందుకు తోడ్పడ్డాడు. ఇక హోరాహోరీగా సాగిన మ్యాచ్లో పోర్చుగల్ 2-1తో క్రొయేషియాపై విజయం సాధించింది. ఇవాన్ 53వ నిమిషంలో గోల్ చేసి క్రొయేషియాను ఆధిక్యంలో నిలిపాడు. పెనాల్టీని రొనాల్డో గోల్గా మలిచి స్కోర్ను సమం చేశాడు. ఆపై స్టాపేజ్ సమయంలో సబ్స్టిట్యూషన్ ఆటగాడు రామోసో కీలక గోల్ చేసి పోర్చుగల్ను విజయపథాన నిలిపాడు.